అనంతపురం జిల్లా ఉరవకొండ కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 263 ఉండగా 2800 మంది సిబ్బందిని అధికారులు కేటాయించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని సిబ్బందికి విధులను కేటాయించారు. సుమారు 1200 మంది సిబ్బంది పోలింగ్ నిర్వహణకు నియమించామని ఆర్వ పేర్కొన్నారు. ఇక ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూతుల వద్ద పోలీసులు భారీగా బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా 500 మంది పోలీసులతో జాగ్రత్తలు తీసుకున్నామని ఆర్వ తెలిపారు. జనరల్ ఎలక్షన్ 2024 సంబంధించి డిస్పర్సల్స్ ఆఫ్ పోలింగ్ పార్టీస్ చేయడం జరుగుతుంది. మన 32 సెక్టర్స్ కి 32 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ ప్రతి ఒక్క పోలింగ్ పార్టీస్ కి, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ క్రిటికల్ లొకేషన్స్ కి, వీడియోగ్రాఫర్స్, వెబ్కాస్టింగ్ అందరు కూడా ఇక్కడ ఈ రోజు రిపోర్ట్ చేశారు. సో దీనితో సహా మనకి రూట్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. దానిలో రూట్ పార్టీస్ సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో దాదాపు టోటల్ కలిపి 2800 సిబ్బందికి ఈ రోజు మేము మెటీరియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మెటీరియల్ వచ్చేసరికి ఈవీఎంస్, దాంట్లో పీసీ సంబంధించి కానీ, ఏసీ సంబంధించి కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క పోలింగ్ పార్టీకి ఒక వెల్ఫేర్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 1200 పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా రూట్ పార్టీగా వస్తారు. సెక్టర్ ఆఫీసర్ వెహికల్ తో సహా రూట్ పార్టీ వెహికల్ ఉంటుంది. అదే కాకుండా బస్ కూడా ఏర్పాటు చేశాము. సో టోటల్ 87 బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కూడా ప్రతి ఒక్క రూట్ ఆఫీసర్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా పబ్లిక్ నుంచి కూడా ఎవరు కూడా మొబైల్ తీసుకొని రాకూడదు. మొబైల్ ఇస్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దేర్ షల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ క్లాక్ రూమ్, ఏం ఉండదు. సో మీ మొబైల్ బాధ్యత మీకు ఉంటుంది. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీ పైన పర్సన్ పైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది.